జెడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ పులివెందులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ఇంటి వద్దే అవినాష్ రెడ్డి నిరసనకు దిగారు. వైసీపీ శ్రేణులను అక్కడి నుంచి బయటకు పంపి అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కడపకు తరలించారు. ఇక పులివెందులలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అవినాష్ రెడ్డి అదుపులో తీసుకున్నామని పోలీసులు తెలిపారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. పులివెందులలో 11 మంది, ఒంటిమిట్టలో 11 మంది పోటీ చేస్తున్నారు. పులివెందులలో 10,601 ఓటర్లుండగా 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒంటిమిట్టలో 24,606 ఓటర్లుండగా 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పులివెందులలో 4, ఒంటిమిట్టలో 10 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఈ నెల 14న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 14,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పులివెందుల ఒంటిమిట్టలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కానేపల్లి గ్రామం నుంచి అచ్చవెల్లి గ్రామానికి ఓటు వేయడానికి వెళ్తున్న టీడీపీ కార్యకర్తలపై దాడి జరిగింది. వైసీపీ శ్రేణులే కారు ధ్వంసం చేశాయని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, మనం చూసుకోవచ్చు పులివెందుల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏంటి పరిస్థితి, ఎలా ఉంది ప్రస్తుతం అక్కడ? ఉదయం 7 నుంచి కూడా ప్రస్తుతం పులివెందుల్లో ఉద్రిక్త పరిస్థితులు కూడా ఇంకా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఇరు పార్టీలకు చెందినటువంటి మద్దతుదారులు కూడా ఒక రకంగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు కూడా పెద్ద ఎత్తున గ్రామాలలో మకాం వేసినట్టు తెలుస్తుంది. అయితే మరోవైపు పోలీసులు కూడా ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసి బందోబస్తు పెట్టినప్పటికీ కూడా స్థానికేతరులు కూడా చలామణవుతూ ఇక్కడ ఓటర్లను టార్గెట్ గా పెట్టుకొని వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టి వాళ్ళకు పార్టీలకు చెందినటువంటి ఓటు వేయాలని చెప్పి తీవ్రంగా బెదిరింపులు కూడా పాల్పడడం పట్ల స్థానికంగా వాళ్ళు కానేపల్లి నుంచి అచ్చవెల్లి గ్రామానికి వెళ్లే అటువంటి ఒక స్కార్పియో వాహనంలో ఓటర్లు వెళ్తూ ఉంటే వైసీపీ నేతలు కూడా అక్కడ అడ్డగించి ఎవరికి ఓటు వేస్తున్నారని చెప్తే అతను ధైర్యంగా ఒక ఓటర్ కూడా పలానా పార్టీకి అని చెప్పిన వెంటనే వాళ్ళ మీద దాడి చేయడంతో పాటు ఆ స్కార్పియో వాహనాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి ఘటన కూడా కొద్దిసేపటి క్రితమే వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం వైసీపీ నేతల పట్ల కూడా అవలంబిస్తున్నటువంటి ఆగడాలు కూడా ప్రస్తుతం టీడీపీ మద్దతుదారులు కూడా ప్రతిఘటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఏదైతే ముందస్తు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు అరెస్టులు కానీ హౌస్ అరెస్ట్ కూడా శ్రీకారం చుట్టారు. తెల్లవారుజామున 5:30 ప్రాంతంలోనే కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకొని కడప తరలించడం జరిగింది. వేలు సతీష్ రెడ్డి అరెస్ట్ చేశారు. అలాగే టీడీపీ రామ్ గోపాల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక రకంగా పోలీసులు కూడా ఈ ప్రశాంతమైన వాతావరణంలో, ఎందుకంటే పులివెందుల అంటే ఫ్యాక్షన్ గడ్డ ఇంకోటి చెప్తూ వస్తున్నారు. అయితే అటువంటిది ఏం ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించేందుకు పోలీసులు ఎంతటి కష్టపడుతున్నారని కూడా ఇక్కడ ఈ జెడ్పీ ఎన్నికల నిదర్శనంగా ఉంచవచ్చు. మరోవైపు ఒంటిమిట్టలో చాలా భిన్నంగా ఓ రకంగా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుంటే ఒంటిమిట్టలు అటువంటివి ఏం లేకుండా ఓటర్లు కూడా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఉదయం తెల్లవారుజామున 6 నుంచి కూడా క్యూలైన్ నుండి వారి ఓటు హక్కు వినియోగించేందుకు కూడా అక్కడ ప్రత్యేకటువంటి ఏర్పాట్లు ఎన్నికల అధికారులు చేశారు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. కనీసం ఇరు పార్టీకి చెందినటువంటి మద్దతుదారులు కూడా ఒకరికొకరు ఎదురుపడినా కూడా ఏం పట్టనట్టు పోతున్నారు. అంటే ఒక రకంగా ప్రశాంతమైన వాతావరణంలో అక్కడ ఎన్నికలు జరిపించేందుకు అటు ఎన్నికల సిబ్బంది కానీ, మరోవైపు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారని చెప్పవచ్చు. ఒక రకంగా కడప జిల్లాలోనే ఒక జెడ్పీ ఎన్నికలు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 2 ప్రాంతాల్లో వేరు ఇక్కడ పరిస్థితులు కనపడడం పట్ల కూడా చాలా కడప ప్రజలు కూడా చాలా ఆశ్చర్యపోతున్నారని చెప్పవచ్చు. ఒక రకంగా ఈ పులివెందుల ప్రాంతంలో జరుగుతున్నటువంటి జెడ్పీ పోలింగ్ సంబంధించిన ప్రక్రియ కూడా ఉధృత నలుమనే ఇంకా కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం 7 గంటలకు మొదలైన పోలింగ్ కూడా ప్రస్తుతం 9గా వస్తుంది. ఎంత పోలింగ్ శాతం నమోదైందనేది కూడా మరి కాసేపట్లో అధికారులు అధికారికంగా వెలువడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం పులివెందుల మండలానికి చెందినటువంటి దాదాపు ఇక్కడ ఉన్నటువంటి 15 పోలింగ్ కేంద్రాల్లో 4 పోలింగ్ కేంద్రాలు కూడా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా ప్రకటించారు. అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కానీ, లేదంటే అబ్జర్వర్లు, అలాగే సీసీ కెమెరాల నడమనే ప్రస్తుతం ఓటర్లు కూడా శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించేందుకు పూర్తి ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం
కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ తో ప్రస్తుతం పులివెందల పోలింగ్ శాతం కూడా పెరుగుతుందా తగ్గుతుందా అనేది కూడా కొంచెం ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం ఏదైతే ఎర్రబెల్లి పోలింగ్ కేంద్రం 1, 2లో ఉన్నాం, ఇక్కడ దాదాపు 1100 ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 2 పోలింగ్లు ఉన్నాయి. ఎర్రబెల్లి 1లో 550 మంది ఓటర్లు ఉంటే ఎర్రబెల్లి 2 పోలింగ్ కేంద్రంలో 550 మంది, ఓవరాల్ గా 1100 పోలింగ్ ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఎంత నమోదైంది ఓటింగ్ శాతం అనేది కూడా మరి కాసేపట్లోనే ఎన్నికల సిబ్బంది కూడా వెలువడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉద్రిక్త నడుమ పులివెందల జడ్పీ ఉప ఎన్నిక ప్రక్రియ కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. శ్రీనివాస్, మనం చూసుకుంటే ప్రస్తుతం టీడీపీ నుంచి రామ్ గోపాల్ రెడ్డిని, అలాగే వైసీపీ నుంచి అవినాష్ రెడ్డిని అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. హౌస్ అరెస్ట్ చేశారు. మరి ఇంకా ఎవరెవరిని, ఇంకా మెయిన్ అభ్యర్థులు మాత్రం అరెస్ట్ చేస్తున్నాం అంటున్నారు. ఇంకెవరెవరిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే చూసుకుంటే ఇంకా ఘర్షణకు వాతావరణం, తెల్లవారుజాము నుంచే సుమారు 100 మంది వీధుల్లోకి చేరి పరస్పరం దాడులకు యత్నించారు. ఇంకా ఎలాంటి దాడులు జరిగే అవకాశం ఉంది, ఏంటి ఇంకెవరెవరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది, ఏమైనా సమాచారం ఉందా? ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే కూడా స్థానికేతలు కూడా ఎవరి ఊర్లకు వాళ్ళు పంపించే ఏర్పాట్లు కూడా అప్పుడే పోలీసులు కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం పులివెందల ఈ మండలానికి సంబంధించినటువంటి స్థానికులు మాత్రమే ఇక్కడ పార్టీ ఆఫీసులో కానీ వాళ్ళ ఇళ్లలో కూడా, పార్టీ నేతల ఇళ్లలో కూడా కొనసాగుతున్నారు. ఎందుకంటే టీడీపీ వైసీపీ ప్రధాన పార్టీల మధ్యనే ప్రస్తుతం పులివెందల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రక్రియ కూడా కొనసాగుతుంది. వారు ఏ విధంగా ఉండబోతుంది, ఎందుకంటే గత ఎన్నికల్లో ఏకీకృతమైనటువంటి వైసీపీ బెర్తును మరోమారు వైసీపీ కైవసం చేసుకోవాలని ఒక పక్క వైసీపీ నేతలు చూస్తుంటే, లేదు తొలిసారి దాదాపు 25 ఏళ్ల నుంచి కూడా ఒక గెలుపు కూడా లేని టీడీపీ పార్టీ ఈసారి ఎలాగైనా జెడ్పీ స్థానాన్ని కైవసం చేసుకొని కూడా ఇక్కడ జెండా ఎగరేయాలని మరోవైపు టీడీపీ ముఖ్య నేతలు కూడా దిశగా పయనిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓటర్లే కీలకం కానున్నారు. ఎందుకంటే పోలింగ్ ప్రక్రియ చాలా ప్రశాంతమైన వాతావరణం జరుగుతూనే ఇక్కడ ఎటువంటి ఫలితం రాబట్టే అవకాశం ఉంటుంది అనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అందుకు సంబంధించినటువంటి పోలీసులు కూడా సంసిద్ధమైనట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇరు ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి కీలకమైన నేతలతో పాటు ముఖ్యమైన నేతలు, ఎందుకంటే ఓటర్లను ప్రభావితం చేయడంతో పాటు స్థానికంగా క్యాడర్ లో ప్రభావితం చేస్తారా, ఏదన్నా సంఘటన ఆగతాయిలు ఏదన్నా ఎక్కడన్నా గ్రామాలలో లేదా ఇంకోటి ఏదన్నా చేస్తే గినా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఇరు పక్షాల నేతలు ఏ విధంగా మలుచుకుంటారు, ఏ విధంగా ఉంటారు అనేది కూడా పోలీసు ముందస్తుగానే సమాచారం గ్రహించినట్టు తెలుస్తుంది. నేపథ్యంలోనే కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు సతీష్ రెడ్డి అలాగే రామ్ గోపాల్ రెడ్డి ముందస్తు అరెస్టులు హౌస్ అరెస్టులు కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ప్రశాంతమైన వాతావరణంలోనే పులివెందుల జెడ్పీటీసీ సంబంధించినటువంటి ఉప ఎన్నిక కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం పోలింగ్ శాతం ఎంత నమోదైంది, 2 అవర్స్ అనేది 2 గంటలు అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.